వెల్కమ్ టు ఏపీ వార్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాత్రం ఇద్దరి నేతల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా గెలిచిన మంత్రి అంబటి రాంబాబు ఈ ఎన్నికల్లో కూడా గెలిచి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ సైకిల్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మొదట్లో కొంత పార్టీ క్యాడర్ సహకరించక డీలా పడిన కన్నా క్యాడర్ మొత్తాన్ని కలుపుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే సత్తెనపల్లిలో గెలుపు మాదంటే మాది అని కాలు దూతున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎస్సీగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయం అయితే మాత్రం దగ్గర పడతా ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో అయితే మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గంలో నువ్వెంత అంటే నేనంత అనే విధంగా కూడా అంబటి రాంబాబు అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా బరిలో ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే చూసుకోవచ్చు, గత 2019 ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం అంబటి రాంబాబు అదేవిధంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అయితే మాత్రం బరిలో నిలిచారు. నిలవడమే కాకుండా గతంలో మాదిరిగా కన్నా కూడా దాదాపుగా 2019 ఎన్నికల్లో అయితే మాత్రం అంబటి రాంబాబు సంబంధించి కన్నా ఏదైతే డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాద్పై అత్యంత మెజారిటీతో కూడా గెలిపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కోడెల తనయుడు కోడెల శ్రీరామ్ అయితే మాత్రం నియోజకవర్గాన్ని క్యాడర్ని పట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి రావడం, మరి వచ్చిన వెంటనే ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మరి సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో తన హవా ఏదో కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తూ పార్టీ క్యాడర్ను మొత్తం కూడా సమాయత్తం చేసుకున్నారు. కొంత అసంతృప్తి సెగలు నిన్నటి వరకు అయితే మాత్రం ఉన్నాయి. కోడెల శివరాం తనకు అన్యాయం జరిగిందంటూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ కూడా ఆయనతో ముందు కలుపుకొని ముందుకు క్యాడర్ను కూడా తీసుకొని వెళ్ళారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో కన్నా సమావేశం అవుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరోవైపు ప్రత్యర్థిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన వ్యూహాలకు పదును పెడతా ఉన్నారు. ఖచ్చితంగా సత్తెనపల్లిలో ఈసారి గెలవాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కన్నా వాటన్నిటికీ కూడా చెక్కులు పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్ను మొత్తం కూడా ఆయన వైపు తిప్పుకుంటున్న పరిస్థితి కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. తన గెలుపు నల్లేరు మీద నడక అంటూ కూడా కన్నా ఇప్పటికే ఆశాభావంతో ముందుకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు అయితే మాత్రం ఇప్పటికే లోకల్గా ఉన్నటువంటి పార్టీ సంబంధించిన క్యాడర్ను మొత్తం కూడా దగ్గర చేసుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో కొంత అసంతృప్తి సెగలు అయితే మాత్రం బొగ్గుమంటా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఏదైతే గత కొంతకాలంగా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులంతా కూడా పార్టీకి రాజీనామాలు చేయడం జరిగింది. అంబటి రాంబాబు మాకొద్దు అనేటువంటి ఒక నినాదంతో కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా గతంలో కనిపించాయి. సో మరి సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది అనేది కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలైతే ఇప్పటికే నువ్వెంత అంటే నేనెంత అనే విధంగా కూడా సమరానికి సై అంటూ కాలు దువ్వేటువంటి పనిలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అయితే మాత్రం పూర్తి స్థాయిలో హీటెక్కింది. ఇక సార్వత్రిక ఎన్నికలకు 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో కూడా ప్రస్తుతం నియోజకవర్గ అభ్యర్థులకైతే మాత్రం కొంత చెమటలు పడుతున్నాయని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టోరీకి సంబంధించి కెమెరా పర్సన్ పవన్తో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.